ఉంచారు. సతీష్ గారు, మీ మీ ప్రభుత్వంలో ఆనాడు కట్టినటువంటి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి ఎంక్వైరీలు వేస్తేనే ప్రస్తుతం ఉన్నటువంటి మీ క్యాబినెట్లో ఉన్నట్టు కొంతమంది మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, జైలుకే పోతారు అనేటువంటి మాట బీఆర్ఎస్ నాయకులు చెప్తా ఉన్నారు. వాళ్ళు క్లియర్గా చెప్తా ఉన్నారు, మేము కట్టిన ఇళ్ళకే రంగులు మార్చి వీళ్ళు ఇందిరమ్మ ఇళ్ళని ఇస్తా ఉన్నారు అనేటువంటి మాట అంటా ఉన్నారు. మీ కామెంట్స్ ఏంటి? అసలు ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ మీరు ఏది మీరు ముందు పెట్టుకున్నారు? బేసిక్లీ ఛానల్ చూస్తున్న అందరి మిత్రులందరూ కూడా నమస్కారం. చాలా మంచి సబ్జెక్టు మీరు పెట్టారు ఇందిరమ్మ ఇళ్ళ. నిజానికి ప్యానల్లో ఉన్న మిత్రులు మా తమ్ముడు పూర్తి అదేరక పెద్దలు అన్ని కూడా నమస్కారం చెప్తున్నారు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కాంగ్రెస్ స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదట దళిత వర్గాలకు పేద వర్గాలకు గుడ్డ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు మేము ఉంటున్న ఇల్లు ఇందిరమ్మ ఇల్లే. దళిత వర్గాలు పేద వర్గాలు ఇప్పటిదాకా ఉంటున్న ఇల్లు ఏవైతే మాకు ఇందిరమ్మ ఇల్లే. ఇందిరమ్మ ఇళ్ళనే ఉండి చదువుకున్నాం. మేము దున్నుతున్న ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో అవి మాకు ఇందిరమ్మ ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన భూములే. ఆ తర్వాత మేము చదువుకోవడానికి అవకాశం రావడానికి భారత రాజ్యాంగంలో రిజర్వేషన్స్ అనేటువంటి పొందుపరిచి మాకు విద్యావకాశాలు, ఉద్యోగ అవకాశాలు, రాజకీయ అవకాశాలు కల్పించింది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే. భారత రాజ్యాంగం ద్వారా భారత రాజ్యాంగాన్ని రచించడానికి అందరూ చాలా మంది ఆ రోజులలో అగ్రకులాల వారు, బారిస్టులు చదివిన వారు ఉన్నారు, పెద్ద చదివిన వారు ఉన్నారు. కానీ ఒక దళిత బిడ్డ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తెలివిమంతుడు, కృషివల్యుడు, ఇతనికి ఇస్తేనే ఈ దేశానికి మంచి అందించాలని చెప్పేసి రాజ్యాంగం రచించే అవకాశం కూడా ఒక నిరుపేద కులస్తుడికి ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు ఈ దేశాన్ని అత్యధికంగా పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం కనుక ఇప్పటిదాకా ఈ దేశంలో ఉన్న నిర్మాణాలే కానీ, స్కూళ్ళే కానీ, పెద్ద పెద్ద కళాశాలలే కానీ, లేకపోతే ఇంకేమైనా సరే కదా నిర్మాణం జరిగినాయంటే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా జరిగినాయి. అయితే ఇప్పటిదాకా స్టిల్ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఇళ్ళే ఉన్నాయి, ఇందిరమ్మ పేరుతో ఉన్న ఇళ్ళే ఉన్నాయి. ఇక కొత్తగా ఇల్లు అంటారా? ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఇచ్చారు, భూములు కూడా ఇచ్చారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం టిఆర్ఎస్ తెలంగాణ రాష్ట్రం తర్వాత కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు. డబ్బా ఇల్లు ఎందుకు రాయడం, మన డబుల్ బెడ్రూమ్ రావాలని చెప్పేసి అని మంచి స్లోగన్ తీసుకుంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో లేని స్లోగన్. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత డబ్బా ఇల్లు మన డబుల్ బెడ్రూమ్ కావాలని చెప్పేసి అని ఇప్పుడు రాకున్న ఇళ్ళలో మనం ఇంటికి వస్తే బిడ్డేడ పండుకోవాలి, కొడుకేడ పండుకోవాలి, అల్లుడేడ పండుకోవాలి, మేకనేడ కట్టేయాలి, ముక్కనేడ కట్టేయాలి, కోడినేడ కప్పాలని చెప్పేసి చాలా మంచి తెలంగాణ ఓరియంటెడ్ భాషలో మాట్లాడిన కేసీఆర్ గారు అందరూ కూడా తెలంగాణ ప్రజలు చాలా సంతోషపడ్డారు. డబుల్ బెడ్రూమ్ అంటే చాలా బాగుంటది, వస్తుంది అని అనుకున్నారు. కానీ డబుల్ బెడ్రూమ్ అనేది సింగిల్ గా ఎక్కడ కూడా కట్టలేదు. 10 సంవత్సరాల కాలంలో విలేజ్లలో డబుల్ బెడ్రూమ్ లో ఇంటర్ అంటే ప్రతి సభకు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి సపరేట్ ఇల్లు కేటాయించాలి. డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయించాలి. వీళ్ళు ఎక్కడ కట్టారు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పేసి అంటే ఊర్లలో పేరు తీసుకున్నారు. పోయి పట్టణ కేంద్రాల్లో కూడా వాళ్ళ పక్కన ఊరిపేట ఇల్లు కట్టారు. మొత్తం 10 సంవత్సరాల కాలంలో జరిగింది ఏందయ్యా అంటే వీళ్ళు కట్టిన రెండు కట్టలేదు అంటలేము, సింగిల్ గా కట్టలే. అపార్ట్మెంట్స్ రూపాన వీళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టింది. పేరు తీసుకున్నప్పుడు ప్రజలు ఎవరు కూడా గ్రామాల్లో ఉన్న ప్రజలు ఎవరు కూడా మాకు ఈ డబుల్ బెడ్రూమ్ కావాలని ఏ రోజు కూడా అడగలేదు. ఎందుకంటే మా ఊరి పెట్టి మేమెక్కడ పోదుము, మేము యాండో పోయి ఆ మండల కేంద్రంలో లేకపోతే నియోజకవర్గ కేంద్రంలో కడితే ఇల్లు కడితే అది కూడా 150, 200. ఒక్కొక్క ఊర్లో లేదు లేదన్నా 40 సతీష్ గారు, సతీష్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. సతీష్ గారు మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది. మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుందండి సతీష్ గారు. ఐ థింక్
సతీష్ గారు మీరు వినిపిస్తున్నారు కానీ మీ ఇంటర్నెట్ ఇష్యూ ఉన్నట్టుంది, మీ వాయిస్ చాలా బ్రేక్ అవుతూ